జైళ్ళల్లా ఎవరెవరు ఉంటారు? మర్డర్లు, రేపులు, పెండ్లాం పోరగాండ్ల నిడిచిపెట్టినోళ్ళు, పెద్ద పెద్ద దొంగతనాలు చేసినోళ్ళు ఉంటారు కదా. కానీ కొన్ని జైళ్ళల్లా ఆదర్శవంతులు ఉన్నారు, రేపటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. కష్టపడితే కొండలనైనా పిండి చేయగలమన్న మాటకు ప్రతిరూపమైన మనుషులు ఉన్నారు. అంటే ఏ స్వాతంత్ర సమర యోధులో సర్కార్ అరెస్ట్ చేస్తే జైల్లో పడ్డ ఉద్యమకారులో అనుకోకుర్రి, మీరు ఊహించలేరు గాని ఓ పారి చూడురి. ఏ పుట్టల ఏ పాముంటుందో తెలియదన్నట్టు ఏ మనిషిలో ఎసోంటి తెలివి ఉంటుందో కూడా గుర్తుపట్టుడు వల్ల కాదుల్లా. ఇగో ఈడ పట్టాలు తీసుకున్న వాళ్ళని చూస్తున్నారా? వీళ్ళంతా విద్యార్థులు గారు. క్లాసులు ఎగ్గొట్టి కాలేజీలో ఎంజాయ్మెంట్ పేరుతో టైం వేస్ట్ చేసే పిల్లగాండ్లందరికీ ఆదర్శమైన వాళ్ళు. వీళ్ళు ఖైదీలు, మనుషులను చంపిన హంతకులు, కొంతమంది దొంగలు. ఇట్లా ఏదో ఒక తప్పు చేసి పోలీసులకు దొరికి శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు. వేటగాడు వాల్మీకి ఋషిగా మారి రామాయణాన్నే రాసినట్టుగా ఈ ఖైదీలు కష్టపడి చదివి పట్టాలు తెచ్చుకున్నారు. హైదరాబాద్ ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ 21 ఏళ్ళైతున్న యాళ్ళ దగ్గర 400 మంది డిగ్రీ పీజీ పట్టాలు తీసుకున్నారు పెద్ద సార్ల నుంచి. కొంతమంది గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నట్లనే ఆయేషా కేసు నుంచి బయటపడ్డ సత్యం బాబు కూడా డిగ్రీ పట్టా తీసుకున్నాడు. ఇగో గీ అక్కలు చూడురి, ఆవేశంలో చేసిన తప్పును ఇప్పుడు పట్టా తెచ్చుకొని నిమ్మల పడుతున్నారు. జైలుకి వెళ్ళిన తర్వాతనే మేము కోర్సులో జాయిన్ అయ్యాం. మా అధికారుల ప్రోత్సాహంతో మేము BA పూర్తి చేస్తాం. మేమేంటంటే జైలు ఓకే బాగానే ఉంటుంది, కానీ ఎన్ని ఉన్నా కన్నా వాళ్ళు ఉండరు కదా, పిల్లలు ఉండరు. ఊకో అక్క ఊకో ఏడోకేడో ఊకో. అధికారులు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. లైబ్రరీ ఉంటుంది, మాకు ఆటలు ఉంటాయి, ప్లస్ బేకరీ ఉంటుంది. ఏవైనా మన జీవనోపాధికి ఉండేటివి ఏవైనా నేర్చుకున్నాం. మనం బయటికి వెళ్ళి మళ్ళీ అవి షాపులు అవి పెట్టుకోవచ్చు, మనం జరిపించుకోవచ్చు. చూసిండ్రు కదా, లోపట ఇంటికాడున్నోళ్ళ మీద బాధే ఉన్నా జైలు ఆఫీసర్లు మంచోళ్ళు కాబట్టి ఇంత దాకా చదువుకున్నామని చెప్తున్నారు. సార్లు మీ మంచితనానికి మేము కూడా దండాలు పెడుతున్నాం. కానీ ఒక్కసారి అందరం ఆలోచన చేయాలి. అయ్యవ్వలు అన్ని కొనిచ్చి కష్టపడి కాలేజీలకు తోలితే మనం ఎన్ని వంకలు పెడతాం? మరి 4 గోడల మధ్య ఉన్నోళ్ళు ఎట్లా చదువుంటారు? అదే కాదు, ఏదో మీద ఆవేశానికి తప్పు చేస్తే మనకు చదువుకునే పెద్ద తెలివిని కూడా జైల్లో పడి ఖరాబ్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కదా. ఆలోచించుర్రి, వీళ్ళ బతుకును చదివే తెలివిని ఆలోచన చెయ్యండ్రి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.